దేశం దృష్టిని ఆకర్షిస్తున్న మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు, కాంగ్రెస్ అభ్యర్థిగా కీలక నేత రేవంత్ రెడ్డి బరిలో దిగారు. ఆ అభ్యర్థులు ఏ అంచనాల్లో ఉన్నారు? వారి గెలుపుపై వారికి ఉన్న నమ్మకం ఏంటి? వారితోనే తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అన్న ఆయన కుటుంబం అన్న ఒంటికాలిపై లేసే రేవంత్ రెడ్డికి కొడంగల్లో తీవ్ర పరాభవం ఎదురైంది. దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇప్పుడు మల్కాజ్గిరి బరిలో దిగుతున్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. రేవంత్ గారు చెప్పండి, మీడియాతో 2 ఏళ్ళు మాట్లాడన్నారు, 2 నెలలు కూడా ఆగలేకపోయారు. పార్టీ ఆదేశించినప్పుడు మన ఇష్టాయిష్టాల కంటే కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా క్షేత్రంలోకి రావాల్సిందే. ఇక్కడ జరుగుతున్న అరాచకాలు అంతకాలం ఆగనిచ్చేటట్టుగా లేవు. ఎందుకంటే రెండోసారి నెగ్గినప్పుడైనా కనీసం పాలన మీద దృష్టి పెడతాడు, ప్రతిపక్షాలను చీల్చడంలో, కొనుగోలు చేయడంలో కొంత సమయం పాటిస్తాడు చంద్రశేఖరరావు గారు అని మేము అనుకున్నాం. కానీ ఆయన తెల్లారకు ముందే పొద్దునే బయలుదేరిండు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాల మీద. కాబట్టి ఉన్న పరిస్థితులను బట్టి ప్రజాప్రతినిధిగా, ఒక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, సమస్యలు వచ్చినప్పుడు ముందుండి కొట్లాడే వ్యక్తిగా నాకు తప్పడం లేదు ఇవన్నీ కూడా. కాబట్టి మన అభిప్రాయాల కంటే కూడా ప్రజల అవసరాలను బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా ముందుకు సాగుతుంది. ఏంటి మల్కాజ్గిరి ప్రత్యేకత ఏంటి? మీరు గతంలో కూడా మల్కాజ్గిరి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు, సాధ్యం కాలేదు, ఇప్పుడు మొత్తానికి సాధించారు. ఏంటి ప్రత్యేకత ఏంది మల్కాజ్గిరి? మల్కాజ్గిరికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల ప్రజలు, దేశంలో ఉన్న అన్ని భాషల ప్రజలు అక్కడ ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 23 జిల్లాలకు సంబంధించిన ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి ఎలాగూ మద్దతు ఇవ్వట్లేదు కాబట్టి అందరి మద్దతు తీసుకుందామని ఆలోచన. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలిచిన సీట్లు ఎట్లా గెలిచింది? గెలిచిన వాళ్ళు కూడా టీఆర్ఎస్ అయిపోతున్నారు. అది వేరు. తీర్పును కేసీఆర్ దొంగతనం చేస్తున్నాడు, ప్రజా తీర్పును కేసీఆర్ ఎత్తుకపోతున్నాడు. దాన్ని మనం సమర్థించలేం కదా. అదేవిధంగా చాలా సందర్భాల్లో తెలంగాణలో జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. 2004 కావచ్చు, 2008 ఉప ఎన్నికలు కావచ్చు, 2009 కావచ్చు. అంత మాత్రాన ప్రజలు తెలంగాణ వాదాన్ని తిరస్కరించినట్ట. సో గెలుపు ఓటములు అనేది అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్య, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేస్తున్న అధికార దుర్వినియోగం మధ్యలో ఉంటుంది. ఇవాళ ప్రజా తీర్పును వక్రీకరించి ప్రజల్ని నిర్బంధాలకు గురి చేసి అభ్యర్థుల మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు ఈ రకంగా కేసీఆర్ కొల్లగొడుతున్నాడు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకెక్కువ పట్టుదలతో పోరాటం చేయాల్సిన సందర్భం ఉంది. కేసీఆర్ గెలిస్తే రాజు అయిపోయినట్టు, ఓడిపోయినా మేము అందరం బానిసలం అయిపోయినామని ఏమో అనుకోవాల్సిన పని లేదు. గెలుపు ఓటంలో ప్రజాస్వామ్యంలో సహజం. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినారు, వాజ్పేయి గారు ఓడిపోయినారు, చంద్రశేఖరరావు గారు కూడా ఓడిపోయినారు, గెలిచిండ్రు. వ్యక్తి ఓడిపోయిండు, గెలిచిండు, పార్టీ ఓడిపోయింది, గెలిచింది. కాబట్టి ఎవరూ అతీతులు కాని అంశము మాకొకరికే పరిమితమేం కాదు. అంటే మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా వలసలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఓడిపోయిన వాళ్ళు బీజేపీ వైపు వస్తున్నారు, గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్ వైపు వస్తున్నారు. అసలు కాంగ్రెస్లో ఎవరు మిగులుతారు? లాస్ట్కి కార్యకర్తలు మిగులుతారు. నాయకులు అనేటోళ్ళు పార్టీ అవకాశం ఇస్తే కార్యకర్తలు భుజాల మీద మోసుకుంటే నాయకులు. కార్యకర్తలు మిగిలి ఉంటే ఆల్రెడీ మీకే రావాలి కదా, 100 సీట్లు రాలే కదా. ఇప్పుడు నేను అనేది అదే, ఇంతకుముందే చెప్పిన. ఆయన గెలుపు ఎలాంటి ప్రత్యేకమైన పరిస్థితులలో గెలిచిండు అనేదానికి మనం ఉదాహరణ చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ అంటే ఇప్పుడు ఓడిపోయిన దాంట్లల్లో కేసీఆర్ను తిరస్కరించినా కూడా ఎందుకు గెలిచిన వాళ్ళని కొనుక్కుంటుండే కేసీఆర్? ప్రజా తీర్పును ఎందుకు గౌరవిస్తలేడు? ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీలకు పోతే కొనుగోలు అన్నట్టేనా? నేను అట్లా అంటలేను, జరుగుతున్న పరిణామాలను చెప్తున్నా. ఏ పార్టీలు ఎందుకు పోతారు, ఎక్కడ పోతారు, దాన్ని రాజీనామా పత్రం పార్టీకి ఇచ్చి, ఎందుకంటే ఒక వ్యక్తికి పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడు ఆ సింబల్ మీద గెలిచినప్పుడు నీకు పార్టీ మారాలనుకున్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షునికి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఆ పార్టీ నుంచి సంక్రమించిన పదవులకు ప్రాపర్ ఫార్మేట్లో సంతకాలు పెట్టి రాజీనామా పత్రాన్ని ఇచ్చిపోతే అది నైతిక విలువలకు కట్టుబడి ఉన్నట్టు. టీఆర్ఎస్లో చేరుతామని మాత్రమే ప్రకటించారు 9 మంది ఎమ్మెల్యేలు. ఇప్పటి దగ్గర మీరు అన్నారు చేరిండ్రని, ఇప్పుడు చేరుతామని ప్రకటించారు అంటే చేరబోతున్నట్టే కదా. అంటే చేరే ముందు ఆ ప్రాసెస్ ఏది ఉంటే చేస్తారేమో అని. ఇప్పుడు నాకు తెలీదు కేసీఆర్ గారు ఎలాంటి ఆలోచనతో ముందుకు వస్తుండో. టీఆర్ఎస్ నుంచి వస్తున్న ఒక విమర్శ, కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీలు మారారు. విశ్వేశ్వర రెడ్డి ఎంపీ పార్టీ మారాడు, రాజీనామా చేయలేదు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా పార్టీ మారాడు, రాజీనామా చేస్తా అన్నాడు, చేయలేదు. చివరి వరకు టర్మ్ కొనసాగించారు
అనేది టీఆర్ఎస్ విమర్శ. దానికి ఏం చెప్తారు మీరు? నేను చక్కగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శాసనసభ సభ్యత్వానికి ప్రాపర్ ఫార్మ్. చంద్రబాబుకు రాజీనామా చేయడం ఏంటి? ఎమ్మెల్యే స్పీకర్ కదా చేయాలి. అసలు ఆ స్పీకర్ ఆయన స్పీకరా? స్పీకర్ తన ధర్మాన్ని నిర్వర్తించిండా? అసలు స్పీకర్గా ఎన్నడైనా పనిచేసిండా? ఇంగిత జ్ఞానం లేని టీఆర్ఎస్ నాయకులు మాత్రమే నా మీద ఆరోపణ చేయగలరు. ఒకవేళ ఆ నెల జీతం కూడా నా అకౌంట్లో పడొద్దని అప్పటికప్పుడు శాసనసభలో ఉన్న నా అకౌంట్ను కూడా నేను క్లోజ్ చేసుకున్నా. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేటప్పుడు చాలామంది నాయకులు ఆయన నమ్ముకొని కాంగ్రెస్లోకి వచ్చారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని నమ్మకుండా ఆ నాయకులే కేసీఆర్ను నమ్మి టీఆర్ఎస్లోకి వెళ్తున్నారు. కారణం ఏంటి? కారణం కేసీఆరే చెప్పాలి. కేసీఆర్కు వ్యతిరేకంగా మీకంటే నమ్మకం కేసీఆర్ మీద ఉందా? కేసీఆర్ను వ్యతిరేకించి కేసీఆర్ వల్ల రాష్ట్రానికి నష్టం ఉంది అని చెప్పి నిలబడి నెగ్గిన వాళ్ళను, కేసీఆర్ను తిట్టిన వాళ్ళను శ్రీమతి కొండా సురేఖ గారు కేసీఆర్ గారి గురించి ఏం మాట్లాడిందో ఒకసారి మీకు కావాలంటే విజువల్ చూపిస్తా. అలాంటి వాళ్ళనే పిలిచి సమర్థించి బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకున్నాడంటే అసలు వాళ్ళు ఎంత సిగ్గు శరం వదిలేసిండ్రు అనేది అర్థం చేసుకోవాలి. ఇవాళ చేర్చుకుంటున్న చాలామంది కేసీఆర్ అసలు వినడానికి కూడా అసహ్యం కలిగే బూతులు తిట్టిన వాళ్ళను ఆలోచిస్తే సోనియా గాంధీని బలిదేవత అన్న వాళ్ళకు కూడా ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కాంగ్రెస్లో ఇచ్చారు. బలిదేవత అనే పదం చాలా చిన్నది, కానీ తనను దూషించిన భాష సభ్య సమాజంలో మాట్లాడుకొని అంశాలను మాట్లాడితే కూడా అలాంటి రాజకీయ నాయకులను తెచ్చి కాంగ్రెస్ వాళ్ళు కూడా టికెట్ ఇచ్చారు కదా. నేను అంటున్న కాంగ్రెస్ పార్టీ చెడ్డది, కేసీఆర్ ఏదో గొప్పోడని మీరు వాదిస్తున్నారు కదా. ఆ వాదన మీ వాదన మీ వాదన అనకపోయినా అట్లానే అనిపిస్తుంది. అనుమానాలు టీఆర్ఎస్ విమర్శలు మాత్రమే మీ దృష్టికి తెస్తున్నా. మిత్రమా, ప్రశ్నలేసే హక్కు అధికారం నీకుంది, సమాధానం చెప్పే హక్కు అధికారం నాకుంది. మీ 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 బాధ్యత మీది, నా బాధ్యత నాది. కానీ సమాధానం మీరు ఆశించినట్టుగానే చెప్పాలనే కండిషన్ లేదు ఇక్కడ. మీరు మీ ప్రశ్న మీకు కావాల్సినట్టుగా వేయచ్చు, నేను సమాధానం నాకు అర్థమైనట్టుగా చెప్తా. కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే ప్రస్తావిస్తున్నారో ఈ ప్రస్తావనలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఒకప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడి మీకు కావాలంటే అది కూడా వినిపిస్తా. పార్టీలు ఫిరాయిస్తారా, చెంప చెల్లు అనిపించాలి, చీరి చింత గట్టాలన్నాడు కేసీఆర్. అంటే సేమ్ పాపం ఎందుకు చేస్తుండు కేసీఆర్? ఫిరాయింపులు అనేవి అన్ని పార్టీల్లో ఇప్పుడు సాధారణ అంశంగా అయినాయి. దాన్ని పెద్ద విషయంగా చూడాల్సిన పరిస్థితి లేదా అన్నట్లు రాజకీయ నాయకులు తయారు చేశారు దాన్ని. నేను అనేది అదే చెప్తున్నా. రాజకీయ నాయకుల కంటే కూడా రాజకీయ పార్టీల బాధ్యతలు ఎవరైతే ఉన్నత స్థానంలో ఉన్నారో వాళ్ళు చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మీ నాయకుడు ఇంతకుముందు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు, 3 మంత్రులు కూడా చేశారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు. మీ నాయకుడు అన్నాను, మా నాయకుడు రాహుల్ గాంధీ. అంటే మీ ఉమ్మడి నాయకుడు. ఇప్పుడు మీరు ప్రజాకూటమిలో అభ్యర్థిగా ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజాకూటమి లేదు. మీరు సిపిఐ నాయకులను కలిశారు, జనసమితి నాయకులను కలిశారు, మద్దతు కోరారు. అవును, మరి ఇప్పుడు ఒక రకంగా ప్రజాకూటమి ఉన్నట్టే అక్కడ. అరే అది ప్రజాకూటమి, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్తున్నా. ఇంతకు రాష్ట్రంలో ప్రజాకూటమి ఉందా లేదా? ఉందా లేదా అనేది మీరే ఇప్పుడు ఉన్నదన్నారు. మీరే ఇప్పుడు ఉందా లేదా లేదు అనలేదు, ఉంది అనలేదు. నేను ఎన్నికలలో పోటీ చేస్తున్నా మల్కాజ్గిరి నియోజకవర్గంలో అన్ని రాజకీయ పక్షాలను నిన్నమన్న చెప్పింది మీరు ఇంకోటి చూడనట్టురు. టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ సానుభూతి పరులు కూడా మొన్న జరిగిన ఎన్నికలలో మేము కేసీఆర్ గారికి ఓటేసినాము, ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయనకు ఓటేసినాము, ఇప్పుడు ఆయనకు ఓటేయడం వల్ల ప్రయోజనం లేదు, ఆయన పాత్ర లేదు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో, కాబట్టి మన టీఆర్ఎస్కి వేసినా ఈరోజు నీకేస్తాము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బ్రతికుండాలి, గొంతుండాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో జరుగుతున్న ఎన్నికలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే రాష్ట్రానికి ప్రయోజనం అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు నా విజ్ఞప్తి కాంగ్రెస్, సిపిఐ, జనసమితి, టీఆర్ఎస్లో ఉన్న కేసీఆర్ సానుభూతి పరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికలలో కేసీఆర్కి ఎలాంటి పాత్ర లేదు. టీడీపీ వద్దా? టీడీపీ ఆటోమేటిక్గా చేస్తుందని మీరే చెప్పారు కదా, అందుకే నేను ఆ పేరు తీసుకోకుండా మిగతా పేర్లన్నీ తీసుకున్నా. సిపిఐ చాడా వెంకటరెడ్డిని కలిశారు, కోదండరామ్ గారిని కలిశారు, ఎల్ రామనన్ను, చంద్రబాబు నాయుడు కూడా కలవబోతున్నారు. ఖచ్చితంగా పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి ఆ పార్టీ ఒక విధానం నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళందరూ ఎందుకు అడగాల్సి వస్తుందంటే కాంగ్రెస్ నేతలే కొందరు చెప్పారు ఇంతకుముందు ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజాకూటమిగా మారి చంద్రబాబుతో ప్రచారం చేయించుకోవడం, టీడీపీతో కలవడమే మా కుంపం ఉంచిందని చెప్పారు. అది రకరకాల అభిప్రాయాలు రకరకాల నాయకులకు ఉంటాయి, ఎవరెవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు గెలిచినవి కూడా వాళ్ళతోనే గెలిచినాం అనుకోవచ్చు కదా. ఇప్పుడు విజయవాడ ఆంధ్ర బార్డర్లో సరిహద్దులో ఉన్న అన్ని సీట్లు గెలిచినాం, మరి దానికి ఆ పార్టీ కారణం అయి ఉండొచ్చు కదా. కాబట్టి ఒకసారి
యాజ్ ఏ హోల్ పార్టీ అధ్యక్షుడు ఎవరితో కలవాలనో నిర్ణయం తీసుకుంటాడు చర్చలు జరిగిన తర్వాత. అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం తర్వాత వచ్చిన ఫలితాలు ఏవైనా అంతర్గతంగా మాత్రమే చర్చించాలి. రేవంత్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ముందు విద్యార్థి నాయకుడిగా ఏబీపీలో ఉన్నారు. తర్వాత కొద్ది కాలం టీఆర్ఎస్లో పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. రేపు మల్కాజ్గిరిలో గెలిచిన తర్వాత లేకుంటే ఓడిపోయినా పార్టీ మళ్ళీ మారే అవకాశం ఉందా? కాంగ్రెస్లోనే ఉంటారా? ఇప్పుడు అట్లాంటి ఊహాజనితమైన ప్రశ్నలు మీకెందుకు? అంటే మీ అనుచరులు అంతా వెళ్ళిపోయారు కదా, అంటే మీరు మిమ్మల్ని పోటీ చేయమన్నా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సహచరుడు మిమ్మల్ని పోటీ చేయమని వాళ్ళంతా చేయమని కోరిన సహచరులు సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. మీ అనుచరులుగా పార్టీలోకి వచ్చిన చాలామంది పోయారు. కేసీఆర్పై పోటీ చేసిన ప్రతాప్ రెడ్డి మీ ప్రధాన అనుచరుడు, అతను వెళ్ళిపోయాడు. కాబట్టి మీరు కూడా ఇందులోనే ఉండాలని కృతనిశ్చయంతో ఉన్నారా, మారుతారా అని? ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే కేసీఆర్ను పార్టీ పెట్టించిన గాదే ఇన్నయ్య ఆ పార్టీలో లేడు. పెట్టంగానే మద్దతు ఇచ్చిన దేశిని చిన్నమల్లయ్య గారు లేరు, లోకంలోనే లేరు. పాపారావు గారని సిరిసిల్ల ఎమ్మెల్యే ఈయన నమ్ముకొని వస్తే ఆయన లేడు, ఆయన సీటు గుంజుకొని కొడుక్కిచ్చిండు. రావుల రవీంద్రనాథ్ రెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే ఆయన నమ్ముకొని వస్తే నిండా ముంచిండు. ఆళ్ళ నరేంద్ర గారు వస్తే తొక్కేసిండు. విజయశాంతి గారు వస్తే ఇక ఏం చేసిండో మీకు తెలుసు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మొదటి నుంచి ఉద్యమంలో సహచరుడుకున్న నాయన నరసన్నకి అలా దిక్కులేదు. నమ్ముకొని వచ్చిన కడియం శ్రీహారిని పాతాళానికి ఎక్కడైనా కాదు లేదు. అంటే ఇన్ని దుర్మార్గాలు చేసిన కేసీఆర్ వ్యవహార శైలి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగానే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, కాంగ్రెస్ పార్టీ వేదిక మీద నుంచి పోరాటం చేస్తానని ఆ రోజు ఇక్కడనే చెప్పిన. అంటే ఈ రోజు కూడా ఈ మధ్య కాలంలో గాంధీ భవన్కి వెళ్ళలేదు, కాంగ్రెస్ కు దూరం అవుతున్నారు, ఇంకేదో పార్టీకి దగ్గర అవుతున్నారు, ఇలాంటి ప్రచారం కూడా జరిగింది. అందుకే నా పేరు మీద వ్యాపారం చేసుకోవాలని కొంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో వాళ్ళ జీవనాధారం అది అలా రాసుకునేటోళ్ళకు, అలా చెప్పుకునేటోళ్ళకు వాళ్ళ కడుపు కొట్టాల్సిన అవసరం లేదు. నేను కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నా. ప్రతిరోజు గాంధీ భవన్, నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు టీడీపీ భవన్కి పోలేదు, ప్రతిరోజు కాంగ్రెస్లో ఉన్నప్పుడు గాంధీ భవన్కి పోలేదు. సమయం సందర్భాన్ని బట్టి మాత్రమే మనము ఆఫీసులకు వెళ్తుంటాం. పర్టికులర్గా ఇట్లాంటి చిల్లర ప్రచారం టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. కాబట్టి టీఆర్ఎస్కు ఈ చిల్లర వ్యవహారాలు చక్కదిద్దడానికి కొంతమంది ఉంటారు. రాజకీయ పార్టీల్లో మీ మీద ఏ విమర్శ వచ్చినా టీఆర్ఎస్ చేసినట్టే ఫీల్ అవుతుంటారు. టీఆర్ఎస్ వాళ్ళ మీద ఏ విమర్శ వచ్చినా రేవంత్ రెడ్డి చేయించినట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు. మరి ఈ ఆటలో ఆటగాళ్ళ మేమే కదా. ఇంతకు మల్కాజ్గిరి కళ్యాణ్ అయితే అనుకోలేం కదా, మీరు ఈ ఆటలో లేరు కదా. ఆయన ఒక ఆటగాడు, నేను ఒక ఆటగాడు. మల్కాజ్గిరి ఆటలో గెలిపేవాడిది ప్రజలు తీర్పిస్తారు. ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసి అందరినీ తన పార్టీలో చేర్చుకొని 100% కలుపుకొని రాచరిక పాలన అందించాలనుకుంటున్న కేసీఆర్కు రాజ్యాంగ స్ఫూర్తిగా 51% ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటట్టు 49% ఉంటే ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసే విధంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రశేఖరరావు గారిని నిలువరించాలన్నా, ప్రజల సమస్యలు ప్రస్తావించాలన్నా, చట్టసభలలో మన సమస్యల మీద మాట్లాడగలగాలన్నా, మన సమస్యల పరిష్కారం కోసం నిధులు తీసుకురావాలన్నా సమర్థవంతమైన అభ్యర్థి అక్కడ ఎన్నిక కావాలి. కొడంగల్ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని రేవంత్ రెడ్డి ప్రకటించాడు. తప్పుకోలేదు, మళ్ళీ పోటీ చేస్తున్నారు. మల్కాజ్గిరిలో ఓడిపోతే తప్పుకుంటారా? మీరు ప్రశ్నను సగమే విన్నట్టున్నారు. కేటీఆర్కు నేను సవాల్ విసిరిన 24 గంటలలోగా, ఇది నా సవాలు, నువ్వు ఒప్పుకొని ముందుకు రావాలి. నువ్వు ముందుకు వచ్చినప్పుడు ఈ సవాల్ అనేది ఉంటుందని చెప్పి ఇక్కడి నుంచే చెప్పిన, స్పష్టంగా చెప్పిన. ఆ రోజు అపనమ్మకంతో కేటీఆర్ ముందుకు రాలే. కేటీఆర్ కూడా ఒక ప్రకటన చేశారు. అప్పుడు తెలంగాణలో అధికారంలోకి రాకపోతే నేను తప్పుకుంటాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకుంటాడని కూడా అడిగారు. కేటీఆర్ దేవుని ఏమైనా మాట్లాడతాడు. గ్రేటర్ హైదరాబాద్లో 100 కార్పొరేటర్లు గెలవకపోతే శాశ్వతంగా రాజకీయాలు వదులుకుంటా అన్నాడు దేవుడు. మరి ఇంకేంది, 100 అయితే కాదు కదా, ఇది డబుల్ డిజిటే కదా, ట్రిపుల్ డిజిట్ కదా, మరి తప్పుకోవాలి కదా. వాళ్ళ కుటుంబం మొత్తం అబద్ధాలు చెప్పి బతుకుతున్నారు. ఆ అబద్ధాలు కూడా వినడానికి అందంగా ఉన్నాయన్నట్టుగా అందరూ వినసొంపుగా వింటున్నారు. కొంతకాలం అట్లుంటుంది. బురిడి బాబాలది కూడా కొంతకాలం నడుస్తుంది. అంటే మల్కాజ్గిరి గెలిపోవడంపై ఎలాంటి సవాల్కు సిద్ధంగా లేడు. ఫస్ట్ వాళ్ళు రాని, అసలోడు ఆటగాడు రాని, అసలోడు రంగంలో దిగినప్పుడు ఆయన ఏమంటా నేనేమంటా, అప్పుడు ఆట మొదలైనప్పుడు చూస్తే బాగుంటుంది తప్ప ఆటనే మొదలు కాకుండా ఇప్పుడు వాటి మీద సవాళ్ళు ఎందుకు? ఇప్పుడు ప్రజలకే పరీక్ష, ఇది రేవంత్ రెడ్డి పరీక్ష కాదు, ఇది ప్రజలకు పరీక్ష. ప్రజాస్వామ్యం బతుకుండాలంటే ప్రతిపక్షం కూడా ఉండాలి రాష్ట్రంలో. ఈ ప్రాంతానికి నిధులు రావాలంటే కేంద్రంలో ప్రభుత్వం ఉండాలి. ఈ 2 అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకుంటారా, ఉపయోగించుకోరా, ఏం చేస్తారా అనేది కాలం నిర్ణయిస్తుంది. చివరగా ఒక విషయం చెప్పండి. రేవంత్ రెడ్డి ఇమేజ్ ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన సందర్భంలో ఓటుకు నోటు వ్యవహారంతో మీ ఇమేజ్ ఒక్కసారిగా డ్యామేజ్ కాలేదా?
ఎందుకైంది? నేను ఓటుకు నోటు కేసు అయిన తర్వాతనే తెలుగుదేశం పార్టీకి ఫ్లోర్ లీడర్ అయినా, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా, పొలిట్ బ్యూరో మెంబర్నైనా, కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా, ఇవన్నీ వచ్చినాయి. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా అంటే కొడంగల్లో ఓటమికి అది కారణం అని అనుకోవడానికి లేదా? అంటే ఇప్పుడు కేసీఆర్ గెలిచిండంటే ఆయన చేసిన అన్ని దొంగతనాలను ప్రజలు ఆమోదించినట్ట. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇంకొకటి చివరిగా చెప్పండి. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే ఈవీఎంలపై చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయాక మళ్ళీ ఈవీఎంలు తెరపైకి వస్తాయా రావా? సో ఏమొస్తాయి ఏంది? గతంలో ఈవీఎంలు మొత్తం ట్యాంపర్ చేయొచ్చు, ఈవీఎంల మొత్తం మోసం ఉంది, ఈవీఎంలు వద్దు, బ్యాలెటే ఉండాలని చెప్పిన కేసీఆర్ ఎందుకు ఫిరాయించిండు? 2009లో ఇదే కేసీఆర్ అన్ని రాజకీయ పార్టీలతోని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాష్ట్రపతి దగ్గరకు వచ్చి చెప్పిండు, బల్లగుద్ది చెప్పిండు, ఈవీఎంలు అనేటివి ట్యాంపర్ చేయొచ్చు, ఈవీఎంల మొత్తం మోసం ఉంది, ఈ మోసాన్ని అరికట్టాలంటే బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు జరగాలన్నాడు. ఎందుకు పారిపోయింది? ఇప్పుడు ఆ రోజు ఆయనకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినందుకేమో అట్లా ఆరోపణ చేసిండు. ఇవాళ ఆయన అదే తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. నేను అలా అంటలేను. ఇలాంటి చర్యలు రకరకాలుగా చర్చలు జరుగుతుంటాయి, కానీ వాస్తవ పరిస్థితులను విశ్లేషించి వాస్తవాలను వెలికి తీయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మొత్తానికి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ఖచ్చితంగా మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డిని గెలిపించాలి, ప్రతిపక్షాన్ని బలంగా ఉంచాలని మాత్రం ప్రజల్ని కోరుతున్నారు. చూడాలి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది. కొడంగల్ ఫలితమే మల్కాజ్గిరిలో పునరావృతం అవుతుందా, లేకుంటే మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకోబోతున్నారా? చూడాలి. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగుతున్నారు బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు. ఇంతకుముందు 2 సార్లు అసెంబ్లీ అభ్యర్థిగా పరాజయాలు చవిచూసిన ఆయన ఈసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాంటి ఫలితాన్ని బీజేపీ మల్కాజ్గిరిలో ఆశిస్తుంది? రామచంద్రరావు గారితోనే మనం మాట్లాడదాం. రామచంద్రరావు గారు, కంగ్రాట్స్ ఫస్ట్. గతంలో 2 సార్లు అసెంబ్లీకి పోటీ చేశారు. ఒకసారి స్వల్ప మెజార్టీతో, మరోసారి భారీ తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఏంటి నమ్మకం ఏంటి? ఇప్పుడు భారీ మెజార్టీతోనే నేను ఓడిపోయినా కూడా నేను 2వ స్థానంలో వచ్చినాము. డిపాజిట్ వచ్చింది 45,000 వచ్చినాయి. అంటే ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు ఒకటి. రెండోది, గత 2 ఎన్నికలు కూడా రాష్ట్ర సంబంధించిన ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు. మొట్టమొదటిసారిగా చేసినప్పుడు టీడీపీతో మా పొత్తుండే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక తెలంగాణ వేవ్ ఒకటి ఉండే. కొద్దిగా మల్కాజ్గిరిలో అల్వాల్ లాంటి ప్రాంతంలో తెలంగాణ సెంటిమెంట్ బాగున్నటువంటి విషయం మనందరూ తెలుసు. రాష్ట్ర ఎన్నికల్లో, దేశం ఎన్నికల్లో కొద్దిగా భేదం ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. దేశం ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. ఈ యొక్క దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఆగలుగుతాడా? అయితే మాయావతి ఒప్పుకుంటుందా? మాయావతి అయితే రాహుల్ ఒప్పుకుంటాడా? అంటే ఇటువంటి వాళ్ళ మధ్యన ఉన్నటువంటి మనస్పతి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సమయంలో, ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ భారతదేశానికి ఒక నిర్ణయాత్మకమైనటువంటి ప్రధానమంత్రిగా అవుతాడని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. అందుకే బీజేపీకి ఓటు వేసి బీజేపీకు తెలంగాణ నుంచి కూడా ఆ ఒక నెంబర్ని పెంచుదామని చెప్పేసి ఆలోచనతో డెఫినెట్గా మల్కాజ్గిరి యొక్క ప్రజలు విజ్ఞులు, చదువుకున్నవారు కాబట్టి డెఫినెట్గా బీజేపీ ఓటేసని నమ్ముతాం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణతో సహా 2-3 రాష్ట్రాల్లో కూడా బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. అక్కడ బీజేపీ అధికారంలో ఉన్న చోట కూడా అధికారం కోల్పోయింది. ఇప్పుడు కొన్ని 15 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత స్వతహాగానే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. కానీ మనకు విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మధ్యప్రదేశ్లో బీజేపీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? ఓడిపోలే. అక్కడ వచ్చినటువంటి ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ బీజేపీకి కాంగ్రెస్ కన్నా ఎక్కువ వచ్చినాయి. 3 స్థానాల్లో 1 ఓటుతో ఓడిపోయిన సీట్లు, 4 స్థానాలు 6 ఓట్లతో ఓడిపోయినాం మేము. 30 ఓట్ల లోపల దాదాపు 14 సీట్లు ఉంటాయి మాకు. అంటే అవన్నీ జస్ట్ నేరోలో పోయినటువంటి 101 కొన్ని సీట్లు మాకు పోయినాయి. ఈ 101 సీట్లు ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ వచ్చినా కూడా, ఛత్తీస్గఢ్లో కూడా అంతే, మాకు ఓటింగ్ పర్సెంటేజ్ డిస్టర్బింగ్ కాలేదు. రాజస్థాన్లో కూడా మొత్తానికే పోతుంది, 2 డిజిట్లు రావు, సింగిల్ డిజిట్కి పరిమితి అని చెప్పి 67 ఓట్లు వచ్చింది దాంట్లో. సో కాబట్టి 15 సంవత్సరాలు ఒక 2 రాష్ట్రాలు మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొద్దిగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందన్నమాట. వాస్తవంగా సహజం అది. కమ్యూనిస్ట్ పార్టీ అంటే జ్యోతి బాసుకి యాంటీ ఇన్కంబెన్సీ తప్పలేదు, త్రిపురలో మాణిక్ తప్పలేదు, మాణిక్ సర్కార్కు. అదేవిధంగా రాజస్థాన్లో కూడా ప్రతిసారి ఈ 5 సంవత్సరాలు బీజేపీ ఉంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు కాంగ్రెస్. ఇది 1956 నుంచి జరుగుతున్న ఎన్నికల చరిత్ర. ఇది ఒకే పార్టీ 2 సార్లు ఎప్పుడు కూడా అక్కడ రిపీట్ చేయలేదు. కాబట్టి దీంట్లో కొత్తతనం ఏం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీకు ఉన్నది శాసన మండలిలో 1 సీటు మీరున్నారు, ఇంకొక సీటు రాజాసింగ్ గారు ఉన్నారు, అంతే తప్ప మీకు ఎక్కడ పెద్దగా. దానికి కారణం కూడా చెప్పాను. మేము 9 స్థానాల్లో సెకండ్ ప్లేస్ వచ్చినాం. మాకు 12 స్థానాల్లో 40,000 ఓట్లు పైకి వచ్చినాయి.
మాకు కారణాలు కారణమే చెప్పాను ఇంతకుముందు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకు ఓటు వేయొద్దు, బీజేపీకి వేస్తే స్వతహాగా రాలేదు కాబట్టి టీఆర్ఎస్కు వేసినటువంటి. ఇప్పుడు మీకు తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మీకున్న అంచనాలు ఏంటి? ఎన్ని సీట్లు గెలుస్తాం అనుకుంటున్నారు? మేము సీట్లు గణనీయంగా గెలుస్తాం. ఎందుకంటే ఈ సీటు ఆ సీటు అని చెప్తే బాగుండదు. బట్ డెఫినెట్గా గణనీయంగా గెలుస్తాము. అది నేను చెప్పిన మాట కాదు, టైమ్స్ నౌ సర్వేనే ఇప్పటికీ 2 సీట్లు చూపెడుతున్నారు. ఆ 2 సీట్లతో పాటు ఇంకా ఎలక్షన్స్ మాకు ముందుకు పోతూ ఉంటే అవి పెరుగుతాయి, తప్పకుండా పెరుగుతాయి. గణనీయంగా గెలుస్తాం మేము. అంటే తెలంగాణకి బీజేపీ ఏం చేసింది గత 5 ఏళ్లలో అంటే ఏం చెప్తారు? తెలంగాణకి చేసిందే బీజేపీ. కేసీఆర్ గారు ఏం చేశారు అది నేను అడుగుతున్నాను. కేసీఆర్ గారు ఏం లేదు, మా ఒక స్కీమ్స్ పైన వారి స్టిక్కర్స్ పెట్టుకుని మార్కెటింగ్ చేస్తున్నారు. రూపాయి బియ్యం అది ఎవరు ఇస్తున్నారండి? ఆ బియ్యంలో 29 రూపీస్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం, 2 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం. 1 రూపాయి లబ్ధిదారుకు పోతుంది. వాళ్ళు ఇచ్చిన 2 రూపాయలకు మేము ఇచ్చే 29 రూపాయలకు ఎవరంటే ఇచ్చింది? అది కాకుండా మేము ఈరోజు రైల్వే స్టేషన్స్, ఎంఎంటీఎస్ మోడరైజేషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో వీరికి 24 గంటలు ఈరోజు పవర్ సప్లై వస్తుంది. ఎవరు ఇస్తున్నారంటే వీళ్ళ దగ్గర ప్రొడక్షన్ ఉందా? 24 గంటలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉందా? అన్ని రాష్ట్రాలు 19 రాష్ట్రాలు ఈరోజు 24 గంటల విద్యుత్. ఇక్కడ కేవలం ఏంటంటే ఉచితంగా రైతులకు ఇస్తున్నారు, అదొకటే ఈయన చేసే అదనంగా. అయితే గత 5 ఏళ్లుగా కూడా చాలామంది కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చారు. మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలాంటి పథకాలన్నింటినీ ప్రశంసిస్తూ వెళ్ళారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనను కూడా చాలామంది కేంద్ర మంత్రులు ప్రశంసించారు. మీరు తప్పుపడుతున్నారు. మేమేం తప్పట్లేదు కదా, అది మా స్కీమ్సే కదా. హరితహారంలో మా డబ్బులు ఉన్నాయి, చెట్లు మంచి పెడుతున్నారు, మంచి పెడుతుంది చెప్తాం. మా డబ్బులు వాడుతున్నాం చెప్తున్నాం మేము. మీ డబ్బులు వాడడంలో మాత్రం కేసీఆర్ బాగానే చేస్తున్నారు. మీరు డెఫినెట్గా ఇప్పుడు దాంట్లో అవతగతులు పెడితే డెఫినెట్గా మేము దాని మీద క్వశ్చన్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీటి సమస్య ఉన్నది, గ్రామాలలో రూరల్ వాటర్ స్కీమ్ RWS ఉన్నది. RWS సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో RWS కింద మీకు ఫండ్స్ ఇస్తున్నారు కదా, నువ్వు అదే మిషన్ భగీరథలు పెడుతున్నావు. ఓకే, మీరు చేసేది ఏముంది కొత్త దాంట్లో? మీరు డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఈరోజు హడ్కో ద్వారా మీకు 8,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సంస్థ నుంచి మీకు అక్కడ ఆర్థిక సహాయం దొరుకుతుంది. ఒకటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి 1,50,000 రూపాయలు దాంట్లో మీరు అదనంగా దాంట్లో ఇస్తున్నారు. వీటికి ఇంకంతగా మీరు చేసేది దాంట్లో బాగుందని చెప్తాం మనం. మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది కాళేశ్వరానికి జాతీయ హోదా ఇమ్మని మేము అడుగుతున్నాం, ఇవ్వట్లేదు. దానివల్ల భారం పెద్ద ఎత్తున తెలంగాణపై పడింది. కొన్ని ప్రాజెక్ట్స్కు జాతీయ హోదా ఇవ్వడం అనే దాంట్లో కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ ఉంటాయి. గోదావరి నది అనేది 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాల మధ్యన షేరింగ్ ఉంది. దానికి ఒక ప్రాజెక్టు ఒక రాష్ట్రంలో నేషనల్ ప్రాజెక్ట్ ఇస్తే దానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి మనకు ప్రవహించేది మనకు మహారాష్ట్ర నుంచి, అది ఎంటర్ అయింది మళ్ళీ తెలంగాణ అంటే మళ్ళీ ఆంధ్రాలో పోతుంది. ఆంధ్రాలో పోయేటప్పుడు అటు పక్క ఛత్తీస్గఢ్, ఇటు కొద్దిగా ముందు పోతే ఒరిస్సా. ఇవన్నీ కూడా మనకు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముడిపడినటువంటి ప్రాబ్లం. నా జాతీయ హోదా ఒక రాష్ట్రానికి ఒక ప్రాజెక్టుకి ఇస్తే మిగతా దానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీన్ని మనకు డెఫినెట్గా అడగడం తప్పేం లేదు. కానీ తెలంగాణకు మీకు ఈరోజు ఎయిమ్స్ వచ్చినాయి, మీకు ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఈరోజు IIT ఉన్నది, ఈరోజు ఇక్కడ ఈ ఇండియన్ అది ఎప్పుడు వచ్చినా గతంలో వచ్చినా ఇప్పుడు వచ్చినా మనకి ఈ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉన్నాయి. లేని ఇన్స్టిట్యూషన్ మీరు అడిగితే డెఫినెట్గా ఇస్తారు వాళ్ళు. గత ఎన్నికల సందర్భంగా మోడీ చేసిన పెద్ద ప్రచారం విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెస్తాం, ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల వరకు వేసే అవకాశం ఉంటుంది అప్పుడు అని చెప్పారు. ఎంత వచ్చింది నల్లధనం అంటే ఏం చెప్తారు? ఖాతాలో వేయగానే మన అకౌంట్లో పడదు. ఇది నల్లధనం ఎంత వచ్చింది చెప్తాను. ఖాతా వేయగానే మన పడదు. ఈరోజు ఖాతాలో లేకున్నా కూడా మనం నడుస్తున్నటువంటి ఒక రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరు కోట్లాది రూపాయలు ఎవరి దగ్గర అప్పు తీసుకోకుండా ఈరోజు రోడ్లు కడుతున్నాం. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు రైతులకు 6,000 రూపాయలు ఏడాదికి మేము వేస్తున్నాం ఈరోజు నుంచి. అది ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? నల్ల డబ్బు మీరు తీసుకొచ్చి పెడతామని చెప్తున్నారు. ఈరోజు భారతదేశ ఫారెన్ ఎక్స్చేంజ్ ఈరోజు $300 బిలియన్ కన్నా ఎక్కువ ఈరోజు మనకు విదేశీ ముద్రలు మనకు ఉన్నది. అది ఎంత ఎక్కడి నుంచి వచ్చింది మనకు? ఈరోజు మొత్తం కూడా ఏదైతే 12,000 షెల్ కంపెనీస్ మూతబడి బ్లాక్ మనీ మార్కెటింగ్ బంద్ అయిపోయింది. ట్యాక్సులు కట్టేవాళ్ళు పెరిగారు. ట్యాక్సులు కట్టేవాళ్ళు పెరగకుండా ఈరోజు ప్రభుత్వం దగ్గర ఆదాయం గత 5 సంవత్సరాలు ఎన్నడూ లేనిది ఆదాయం పెరిగింది. ఇవన్నీ పెరిగినాయంటే
అక్కడ నల్లధనం ఖతం అయిపోయింది. ఆ నల్లధనం వేరే రకంగా భారతదేశం రూట్ అయింది. అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో ఎక్స్పెండిచర్ అవుతూ ఉన్నాయి. అది మీరు క్యాలిక్యులేట్ చేస్తే ప్రతి మనిషి తలకాయ మీద 15 లక్షల కన్నా ఎక్కువనే ఖర్చు అవుతుంది. ఇంకొకటి, నోట్ల రద్దు అనేది మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం. దానివల్ల మొదట్లో డబ్బుల కోసం క్యూ లైన్లు కట్టారు ఏటీఎంల వద్ద. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎంత పడితే అంత డబ్బు దొరుకుతుంది. ఎలక్షన్లలో కూడా అంటే అంత డబ్బు విచ్చలవిడిగా ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా. మీ ఉద్దేశం ట్రాన్సాక్షన్ అంతా ఆన్లైన్ చేయాలి, డిజిటలైజేషన్ చేయాలన్నది. క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ అని అంటే క్యాష్ లేకుండా కాదు. బయట ఏదైతే క్యాష్ లెస్ అంటే క్యాష్ తక్కువ వాడేటువంటి ట్రాన్సాక్షన్ జరగాలి. క్యాష్ లెస్సే కాదు, అవును, క్యాష్ ఉండాలి. క్యాష్ సర్క్యులేషన్ ఉంటుంది. ఎప్పుడైనా ఏ మార్కెట్లో క్యాష్ సర్క్యులేషన్ ఉంటుంది. క్యాష్ లెస్ సర్క్యులేషన్లో మీరు ఈరోజు భారతదేశంలో 2014 కన్నా ముందు కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు కంపేర్ చేసుకుంటే, ఇంక్లూడింగ్ రూపే కార్డు, ప్రజలు ఈరోజు పేటీఎం కానీ, రూపే కార్డు కానీ, వీసా కార్డు కానీ, మాస్టర్ కార్డు కానీ, ఏటీఎంలు, డెబిట్ కార్డు, ఈ కార్డ్స్ వాడినటువంటి సంఖ్య నియర్లీ 70% పెరిగింది. అంటే సామాన్యునికి డబ్బులు దొరకట్లేవు. బడాబాబుల దగ్గర కట్టలు డబ్బులు ఉంటున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా కూడా ఎక్కడ పడితే అక్కడ 2000 నోట్లు కట్టలు దొరుకుతున్నాయి. 2000 నోట్లు సర్క్యులేషన్లో గతంలో స్ట్రాటజిక్గా సర్క్యులేషన్ ఒకేసారి తివ్వరు. ఎందుకంటే అది సడన్గా బంద్ చేశారు కాబట్టి ప్రింటింగ్ టైం ఉంటుంది. ఆ ప్రింటింగ్ టైం అయిపోయింది. ఇప్పుడు సఫిషియెంట్ సర్క్యులేషన్ ఉన్నది. అప్పుడు ఏటీఎంలో డబ్బులు లేవు మొత్తుకున్నారు. ఇప్పుడు వామో డబ్బులు వచ్చేసి ఇప్పుడు మొత్తుకుంటున్నారు. చివరిగా ఒక విషయం చెప్పండి, మల్కాజ్గిరిలో మీకున్న అంచనాలు ఏంటి? మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు? మీ ప్రధాన ప్రత్యర్థి నేను అడిగేది నేను చెప్పలేను, ఎందుకంటే అది బాగుండదు ఎవరు ఉంటారు అనేది. ఒక్కడ మాత్రం చెప్పగలుగుతా, ప్రజలు మాత్రం కాంగ్రెస్ని విశ్వసించట్లేదు. కాంగ్రెస్కు ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ చేరిపోయారు. మళ్ళీ కాంగ్రెస్కి ఓటు వేస్తే ఏ పార్టీలో పోతాడో ఎవరికి తెలియదు. కాబట్టి కాంగ్రెస్ ప్రజలు ఇచ్చే ఓట్లు వేసే పరిస్థితులు లేరు. అంతవరకు నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఈరోజు మల్కాజ్గిరిలో ఇటు బీజేపీకి మంచి అవకాశం అని నేను భావిస్తా ఉన్నాను. టీఆర్ఎస్ అభ్యర్థి నా మిత్రులే. కానీ ప్రజలు గతంలో టీఆర్ఎస్కు టీడీపీకి ఒక అవకాశం ఇస్తే ఆ వ్యక్తి టీఆర్ఎస్ చేరాడు కాబట్టి టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినట్టే, కాంగ్రెస్ కూడా సర్వసాధారణంగా గతంలో ఇచ్చినట్టే. కాబట్టి ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తారు. కాబట్టి నేను ప్రత్యేక ఎవరు కూడా చెప్పడం, నేను గెలుస్తానని చెప్పి మాత్రం చెప్పగలుగుతాను. రైట్. ప్రధానిగా మోడీ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశం పురోగమిస్తుందని, ఖచ్చితంగా మల్కాజ్గిరిలో గెలుపు తనదేనని ధీమాను బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గారు వ్యక్తం చేస్తున్నారు. ఒక లక్షల మంది ఓటర్లతో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా రాజశేఖర్ రెడ్డి బరిలో ఉంటే కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న రేవంత్ రెడ్డిపై బరిలోకి దిగుతున్న రాజశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. రాజశేఖర్ రెడ్డి గారు చెప్పండి, మీరు రాజకీయాలకు కొత్త, చాలా పెద్ద నియోజకవర్గం ఇది. ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి లాంటి ఒక ప్రముఖ వ్యక్తి అనుకోండి, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అనుకోండి పోటీ చేస్తున్నాడు. ఎలా ఎదుర్కోబోతున్నారు? నమస్కారం కళ్యాణ్ గారు. బేసికల్లీ చూడండి, ఇప్పుడు మనకు డెవలప్మెంట్ యాంగిల్లో మేము పోతున్నామండి. బంగారు తెలంగాణ దిశగా ఇవాళ తెలంగాణ ప్రయాణిస్తుంది. ఎందుకంటే ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే మనకు మంచి పనులు చేస్తున్నారో, ఇప్పుడు 2014 నుంచి 2019కి తీసుకోండి. 2014లో మనకు పవర్ హాలిడేస్ ఉండే, ఒక్కరోజు కాదు 2 రోజులు పవర్ హాలిడేస్ ఉండే. అదేవిధంగా మనకు వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వకపోతుండే, మనకు అదేవిధంగా నీళ్ళ ప్రాబ్లం ఉంటుండే. శివారు ప్రాంతాల్లో హైదరాబాద్ డెవలప్ అయింది అని చెప్పుకుంటారు, కానీ ప్రతి శివారు ప్రాంతం ఎక్కడ పోయినా మీరు ఈవెన్ సిటీలో కూడా నీళ్ళ ప్రాబ్లం విపరీతంగా ఉంటుండే. ఇవి మా యొక్క ఎలక్షన్ ఎజెండా అండి. ఇవాళ ఎవరికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని కాదు, మేము ప్రభుత్వం ద్వారా మేము ప్రజలకు ఏం చేసినామో, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రో అవి మేము ప్రజల దగ్గరికి ఇంకా వాళ్ళకి అర్థమయ్యే విధంగా, అంటే కొందరికి బెనిఫిషరీ రాకపోవచ్చు, ఇంకా కొందరు బెనిఫిట్ అయ్యే క్రమంలో ఉండొచ్చు, వాళ్ళకి ఇంకా మేము తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పగలిగితే అదే మాకు శ్రీరామ రక్ష అవుతుందని నేను భావిస్తున్నాను. అంటే మల్కాజ్గిరిలో ఇప్పటివరకు కూడా లోక్సభ స్థానంలో టీఆర్ఎస్ ఎప్పుడూ గెలవలేదు. మీరు ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి గెలుతామని? ప్రభుత్వ పథకాలే అండి. ఇవాళ మాకు టీఆర్ఎస్ ఇవాళ మల్కాజ్గిరి గెలుస్తుందంటే ప్రభుత్వ పథకాలే మాకు శ్రీరామ రక్షగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఎస్ఆర్డిపి అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తీసుకొచ్చి ఇవాళ ఫ్లైఓవర్స్ కానీ అడిషనల్ రోడ్స్, నేను అనేది రోడ్ వైడనింగ్ కంటే ఎక్కువ అడిషనల్ రోడ్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఆయన ఏదైతే ప్రయత్నం చేస్తుండో, అదేవిధంగా ఆయన
విజన్లో నాకు తెలిసి అలా మన మార్కెట్లు ఇప్పుడు మనం మొత్తం మన మోండా మార్కెట్ లాంటి మార్కెట్లు ఒక 7 మార్కెట్లు మాత్రమే ఉన్నాయి. మన మొత్తం హైదరాబాద్ 7-8 ఉన్నాయి. వాటిని ప్రతి లక్షకు ఒక మార్కెట్ క్రియేట్ చేయగలిగితే ఏమవుతుందంటే అప్పుడు ట్రాఫిక్ డీకంజెషన్ అవుతుంది. ఫస్ట్ మనం ఈ ట్రాఫిక్ డీకంజెషన్ చేసుకొని పొల్యూషన్, తద్వారా పొల్యూషన్ రాకుండా మన మహానగరాన్ని కాపాడుకోగలిగితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇవాళ మీకు 150,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది మన హైదరాబాద్ నగరంలో. దాన్ని కూడా ఇంకా అంటే కొన్ని ఇంకా బ్యారన్ ప్యాచెస్ ఉన్నాయి. హరితహారం ద్వారా వాటిని కూడా మనము ఇవాళ గ్రీనరీగా చేసుకుంటే మనకెంతో ఉపయోగంగా ఉంటుంది. అవి మా ముఖ్య మీరు రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అసలు మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో ఉన్న సమస్యలు ఏంటి, ఏం చేయాలి లోక్సభ స్థానానికి, ఈ సెగ్మెంట్కి ఏమైనా గుర్తించారా మీరు? కళ్యాణ్ గారు 2014లో మా మామయ్య అయిన మల్లారెడ్డి గారు ఈ మల్కాజ్గిరి లోక్సభ నుంచి పోటీ చేశారు. ఆయన గెలుపొందారు. ఆయన గెలుపులో మేము కూడా క్యాంపెయిన్ అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి ఆయనకు సహకారం అందిస్తూ, తద్వారా ఆయన గెలిచినాక కూడా ప్రజలకు ఉన్న సమస్యలని తెలుసుకుంటూ వాటిని ఎంపీ గారితో చర్చించి వాటిని పరిష్కరించడానికి చాలా కృషి చేశాము. ఇట్లా ఎన్నో సమస్యలు మా దృష్టిలో కూడా ఉన్నాయి. అలా మాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇక్కడ స్థానికున్నండి. ఇక్కడ స్థానిక సమస్యలపైన చాలా అవగాహన ఉంది. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటిపైన, ఎందుకంటే ఒకటి నేను స్థానికుని, రెండోది మల్లారెడ్డి గారు ఎప్పుడైతే ఎంపీగా ఉన్నారో అప్పుడు ప్రజలు ఏ సమస్యలతో వస్తున్నాయో వీటి మీద కూడా కూర్చొని వాటికి సొల్యూషన్ ఇచ్చే విధానంలో కూడా చేస్తున్నప్పుడు ఇవన్నీ సమస్యల మీద కూడా అవగాహన ఉంది. మనకు ప్రధాన సమస్యలు అండి ఈ ఆర్మీ వాళ్ళతోటి, ఆర్మీయే కాదండి, మనకు రైల్వేస్ కూడా చూసుకోండి. రైల్వేస్ అయినా ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ మనం ఎప్పుడైనా రోడ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు. వాటిని పరిష్కరించడంలో కీలకంగా ఉండాలి. అదేవిధంగా మనకు డంపింగ్ యార్డ్, ఇప్పుడు డంపింగ్ యార్డ్ అంటే జవహర్ నగర్ ఒకటే గుర్తొస్తుంది మనకు అందరికీ కూడా ఇవాళ హైదరాబాద్లో. దాన్ని కూడా మనం ఇవాళ శాస్త్రీయ పద్ధతిలో ఏ విధంగా మనం మన వేస్ట్ని మేనేజ్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా మేము దాని మీద కూడా దృష్టి పెట్టి దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకొకటి ఏంటంటే 2008లో ఎప్పుడైతే మన టాక్సేషన్ విధానము ఏది మన హౌస్ ప్రాపర్టీ టాక్సేషన్ విధానము అప్పుడు అమలు పరిచిండ్రు. చాలా అందులో హెచ్చుతగ్గులు ఉన్నాయండి. బంజారా హిల్స్లో ఉండేది కూడా మల్కాజ్గిరిలో ఉంది, అలాగే ఎల్బీ నగర్లో ఉన్నాయి. వాటిని మీద కూడా మేము దృష్టి పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే వాటిని కూడా క్రమబద్ధీకరించుకుంటే మనకు చాలా అక్కడ ల్యాండ్ రేట్ తోటి ఇక్కడ ల్యాండ్ రేట్ తోటి కంపారిజన్ చేసుకొని వాటిని కూడా మనము ముందుకు తీసుకుపోతే బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు మన ఎక్కడైతే రైల్వే లైన్లు ఉన్నాయో, అండర్ పాస్లు కానీ, ఓవర్ బ్రిడ్జ్లు కానీ, ఇంకా మనం ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ తిరుగుతుంటే కొన్ని సర్వీస్ రోడ్లోకి ఇప్పుడు కూడా మనకు ఆ రైల్వే వాళ్ళ పర్మిషన్ లేనందుకు సర్వీస్ లైన్ని కంప్లీట్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. వాటిని కూడా అడ్రస్ చేయాలనేది ఒక ప్రధానంగా ఉన్న ఇదండి. అదేవిధంగా మనము ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఎల్బీ నగర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎల్బీ నగర్లో ఫ్రూట్ మార్కెట్లను షిఫ్ట్ చేయాలా, వాళ్ళకి అక్కడ రిజిస్ట్రేషన్స్ అంటే కొన్ని నాగోల్లో కానీ బిఎన్ రెడ్డి నగర్లో కానీ కొన్ని రిజిస్ట్రేషన్స్ గవర్నమెంట్ తరఫున, ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఉన్న అక్కడ సమస్యను, ఆ విధమైన సమస్యలను కూడా మనము ఇవాళ చెప్పుకోవాలా. ముఖ్యంగా మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఒక ప్రధాన సమస్య ఉంది. కంటోన్మెంట్ రోడ్లకు సంబంధించిన వ్యవహారం ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది, కేంద్రం నుంచి పెద్ద సానుకూలత లేదు. ఈ విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మీరు ఎంపీ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారంటే ఏం చెప్తారు? మీకు ఇంతకుముందు కూడా చెప్పానండి, 2014 నుంచి కూడా ఎప్పుడైతే మన ఇప్పుడున్న మంత్రి గారు అప్పుడు ఎంపీ అయినప్పుడు ఆయన ఒక 7-8 సార్లు పార్లమెంట్లోనే క్వశ్చన్స్ రైజ్ చేశాడండి దీని విషయం మీద. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ తీసుకెళ్ళాడు. మన బోర్డు మెంబర్స్ని కూడా మన నరేంద్ర మోడీ గారు, మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి కూడా రిప్రజెంటేషన్ తీసుకుపోవడం జరిగింది. ఇలా ఎన్ని చేసినా వాళ్ళకి ఏంటంటే పని చేయ ఉద్దేశం లేదు వాళ్ళకి. ఎందుకంటే మనం ప్రభుత్వంలో లేము. ఆ చిన్న చూపు మన తెలంగాణ మీద ప్రతి ఒక్క ఆ ప్రభుత్వానికి ఉండేది. అందుగురించే ఇవాళ మన ప్రభుత్వం ఏమంటుందంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారు, ఇవాళ 16 సీట్లు మన చేతిలో ఉంటే మనము ఇవాళ అధికారం మన చేతిలో ఉంటుంది, మన హక్కులు కానీ మన నిధులు కానీ మన చేతిలో ఉంటాయి, మనం ఏది కావాలనుకుంటే అది సాధించుకోవచ్చు అనేది ఆయన ముఖ్య ఉద్దేశం అండి. దీన్ని ఇంత ప్రయత్నం చేసిన ఎంపీ గారికి ఇవాళ అంటే పాక్షికంగా కొంచెం సక్సెస్ అయినాం. ఇంకా కూడా నేను కూడా రేపు ఎంపీగా వచ్చినప్పుడు తప్పకుండా దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తానని ఇటు
మన ఆర్మీ వాళ్ళకు ఆమోదయోగ్యంగా ఇటు మన రెసిడెంట్స్కి కూడా ఇబ్బంది కలగకుండా వాటికి ఒక పరిష్కారం చూపిస్తానని హామీ ఇస్తున్నాను. మీరు మొత్తం 12 మంది అభ్యర్థులను ఎదుర్కొంటున్నారు మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్. ఇందులో ప్రధానంగా జాతీయ పార్టీలు ఉన్నాయి మీకు పోటీలో. బీజేపీ నుంచి రామచంద్రరావు కావచ్చు, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి కావచ్చు. వాళ్ళు చెప్తుంది ఇది అసెంబ్లీ ఎన్నికలు కాదు, సీఎంను నిర్ణయించే ఎన్నికలు కావు, కేంద్రంలో ప్రభుత్వాన్ని తెచ్చే ఎన్నికలు ఇవి. టీఆర్ఎస్ కోటేయాల్సిన పని లేదు, జాతీయ పార్టీలకే ఎన్నుకోవాలి, రాహుల్ గాంధీ మోడీ మధ్య ఈ పోరాటం అంటున్నారు. అది చాలా తప్పండి. మనం 90వ దశకం నుంచి చూస్తున్నాము. మనము సంకీర్ణ ప్రభుత్వాలే ఇవాళ మన దేశాన్ని నడిపిస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం అంటారు, యూపీఏ ప్రభుత్వం అంటారు. ఎన్డీఏ అంటే ఏంటి, యూపీఏ అంటే ఏంటి? అక్కడ సంకీర్ణ ప్రభుత్వాలు, అక్కడ అన్నీ కూడా అంటే వివిధ రాష్ట్రాల కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కొన్ని నేషనల్ పార్టీస్ కలిసి అవి ఇవాళ రాహుల్ గాంధీ గారిని డిక్లేర్ చేయమనండి, నేను ప్రైమ్ మినిస్టర్ని అనే ఉద్దేశం ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి పొమ్మనండి. వాళ్ళకి ఎంతమంది వాళ్ళ అలయన్స్లో వాళ్ళు ముందుకు వస్తారో మీరే చూడండి. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాలండి, ఇవాళ ఎవరు డిక్లేర్ చేసుకునే పరిస్థితి లేదు. అందుగురించే ఈ సంకీర్ణ ప్రభుత్వాలల్లో మా థర్డ్ ఫ్రంట్ అంటే ఏదైతే మా ఫెడరల్ ఫ్రంట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో మాకు రేపు మాకున్న ఇదితోటి మేము అనుకుంటున్నాం మేమే అధికారంలోకి రావచ్చు అని మేము భావిస్తున్నాం. అంటే మీరు ఒక విషయం చెప్పండి, ఫెడరల్ ఫ్రంట్ తరఫున కేసీఆర్ గారే ప్రధాని అవుతారా, లేకుంటే ప్రధాని ఎవరు కావాలనేది కేసీఆర్ నిర్ణయిస్తారా? ఎలా ఉండబోతుంది ఇది? ఇప్పుడే అంటే ఇప్పుడే మనం అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ మనం 16 గెలిస్తే మాత్రం మన నిధులకు కానీ మన హక్కులకు కానీ మనం గ్యారంటీగా మనం ఏది కావాలంటే అది. మీకు ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా మీ లోక్సభ స్థానంలో మొత్తం మంది అంటే 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. వాళ్ళ నుంచి ఎలాంటి సహకారం ఉంది? మీరు కొత్త అభ్యర్థి కదా, ప్రచారంలో ఎలా ముందుకెళ్తున్నారు, ఎలా సాగుతుంది? ఇవాళ మా యొక్క 7 ఎమ్మెల్యేల సహకారంతో, ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా ఇవాళ ఒక్కొక్కరికి కూడా ఒక 25 నుంచి 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి. వాళ్ళకు ప్రజాసేవలో వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఉన్నారు. అలాగే మా కార్పొరేటర్లు, గౌరవ కార్పొరేటర్లు, అలాగే మా గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ కూడా ఎవరైతే టీఆర్ఎస్ జెండా పైన ఎన్నుకోబడిన వాళ్ళందరూ కూడా నాకు సహకారం సంపూర్ణంగా అందిస్తున్నారు. వాళ్ళకి ఇట్లాంటి ఎన్నో ఎలక్షన్స్ కొట్లాడినరు. వాళ్ళకు తెలుసు ఏ విధంగా ముందుకు పోవాలి. వాళ్ళకి ఇప్పుడు నేను ఎక్కడ ప్రచారంలోకి వెళ్ళినా, ఇప్పుడు ఏ కాన్స్టిట్యుయెన్సీలో, ఇప్పుడు ఎల్బీ నగర్కి వెళ్ళినా, ఇక్కడ కంటోన్మెంట్ వెళ్ళినా, అక్కడ కుక్కుట్పల్లి వెళ్ళినా, మల్కాజ్గిరి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి ఉప్పల్కి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కానీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి పథకాలు, అలాగే మా ఎమ్మెల్యేలు ఎంత ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా ఉందో మీరే చూసుకోవచ్చు. అలాగా మా ప్రచారం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈసారి 17 మంది లోక్సభ అభ్యర్థుల్లో టీఆర్ఎస్ ఎక్కువ మంది కొత్త వారికి అవకాశం ఇచ్చింది, అలా రాజశేఖర రెడ్డి కూడా ఒకరు. మీకు ఎందుకు ఇచ్చింది అనుకుంటున్నారు అవకాశం? ఇవాళ ఒకటండి, ఇవాళ రాజకీయంలో ఎప్పుడు కూడా ఇప్పుడు మా పార్టీ ఆలోచన ఏంటంటే కొత్త వాళ్ళని ఇండక్ట్ చేయాలనేది ఒక ఆలోచన. కొత్తగా వచ్చే వాళ్ళైతే కొత్త ఆలోచనతో వస్తారు, ఇంకా కొంచెం మెరుగుపరుచుకోవచ్చు. అలా అని పాత వాళ్ళని ఇబ్బంది చేయాలని కాదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే కొత్త వాళ్ళకి ఇస్తే కొత్త ఆలోచన సరళి ఉంటుంది, కొంచెం చేంజ్ కనిపిస్తుంది, డెవలప్మెంట్ ఓరియంటేషన్ ఉంటుంది అనే ఉద్దేశం కూడా గవర్నమెంట్కి ఇవాళ గవర్నమెంట్ అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీ రామారావు గారికి ఉందండి. అది ఇంకా చివరిగా ఒక విషయం చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 3-4 రోజుల నుంచి అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు మధ్య తేడా వచ్చింది, టీఆర్ఎస్ వేవ్ తగ్గింది అప్పటికి ఇప్పటికీ. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడని చెప్తుంది. ఆ ప్రభావం ఏమన్నా ఈ లోక్సభ ఎన్నికల మీద ఉంటుందా? సార్ చూడండి, ఎవరు ఏది ఆలోచిస్తారో మేము ఏం అనలేము. ఎందుకు అంటే ఇవాళ పథకాలు అయితే ఉపసంహరించుకోలేదు కదా, కరెంట్ అదే విధంగా వస్తుంది, మంచినీళ్ళు అదే విధంగా వస్తున్నాయి, వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ అదే విధంగా జరుగుతున్నాయి. ఇవాళ ప్రతి ఒక్క దగ్గర మీరు ప్రాజెక్టులు ఇప్పుడు మీరు చూసుకుంటే ఉప్పల్ నుంచి మన బోడుపల్ నుంచి ఉప్పల్ నుంచి మన నారపల్లి వరకు ఇవాళ ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి. ఇవాళ బాల్నగర్కి వస్తే అక్కడ ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి. ఇన్ని పనులు మంచి పనులు చేస్తుంటే వేవ్ తగ్గింది అనడం నాకు ఏమాత్రం సబబుగా అనిపించట్లేదు. అట్లా ఇంకొకటి, మల్కాజ్గిరిలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, దేశంలోని వివిధ ప్రాంతాల వారు కావచ్చు ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అడ్వాంటేజ్ మాకే ఉంటుంది మోడీ హవా అని బీజేపీ భావిస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అయితే టీడీపీ మా వైపే ఉంది, ఆంధ్ర వాళ్ళంతా మాకే ఓట్లు వేస్తారని భావిస్తున్నారు. మీరు ఓన్లీ తెలంగాణ వాళ్ళే మీకు ఓటేయాల్సిన పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఫలితం? సార్ ఇదే ప్రజలు మొన్న మా ప్రభుత్వాన్ని గెలిపించినప్పుడు 88 సీట్లతో అఖండ విజయం సాధించి పెట్టారు.
ఆ అఖండ విజయం లేక ఇంకొకటి కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్క అభ్యర్థి మినిమంగా 40-50 వేల మెజారిటీతోటి ఇవాళ గెలుపొందిన సందర్భాలు ఉన్నాయి. మనం పాతగా చూసుకుంటే అంటే ప్రీవియస్ ఎలక్షన్లో చూసుకుంటే 500తోటి 600తోటి ఒక 20-30 సీట్లు అరే మనం గెలిచినాం ఓడిపోయినాం అనే బేరీజు వేసుకుంటుంటే ఈసారి అటువంటి సందర్భం లేదు. అంత ప్రజాదరణ ఉన్న ప్రభుత్వానికి మీరు చెప్పండి, అంత ప్రజాదరణ ఉన్న ప్రభుత్వం మాది. అంత మా గౌరవ ముఖ్యమంత్రి గారు అంత ప్రజలకు చేరువై ఆయన ప్రతి ఒక్క పేద ప్రజలని గుండెలో పెట్టుకొని వాళ్ళకి ఏది అవసరమో అది చేయగలుగుతున్నాడు ఇవాళ. మొత్తానికి సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయనే ధీమాను రాజశేఖర రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా యువతకు కొత్త వారికి అవకాశం ఇచ్చే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే తనకు కూడా మల్కాజ్గిరి సీట్ ఇచ్చారు. ఇక్కడ గెలుపు తనదేననే ధీమాను రాజశేఖర రెడ్డి వ్యక్తం చేస్తున్నారు.